ఒకసారి బర్త్డే విషెస్ చెప్పింది కూడా వైరల్ అయిపోయింది సినిమాలో కూడా. బర్త్డే విషయం. సింగిల్ లో వెన్నెల కిషోర్ చేసి మా టీం చెప్తున్నారు సార్, వెన్నెల కిషోర్ గారు ఏంటి ఊరికే రష్మిక గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. మా టీంలో కొన్ని రష్మిక ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఏంటి సార్ ఆయన ట్రోల్ చేస్తూనే ఉన్నారంటే, అయ్యో ఆయన పాపం ట్రోల్ ఏం చేయట్లేదప్ప అంటే, సో వాళ్ళు చెప్పారు సార్ ఒక్క ఇంటర్వ్యూ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాలి సార్, కిషోర్ గారు రష్మిక గారు ఇద్దరు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్లో ఒక ఇంటర్వ్యూ చేయాలన్నారు. సో వీఆర్ అరేంజింగ్ ఫర్ దట్ టు హ్యాపెన్. Oh, but Kishore has a lot of affection for this girl. They've done quite a few films together. He adores her. So నేను అంటే జనాలకి చెప్పుకున్నది ఏంటంటే, అసలు కిషోర్ ఏమాత్రం పగబట్టుకొని ట్రోలింగ్ ఏం చేయలేదు. చను అంతే. లవబుల్ థింగ్, నథింగ్ టు బి అఫెండెడ్ అబౌట్. ఇంకోటి ఏమైందంటే, మా సినిమా నదివే సాంగ్ వచ్చినప్పుడు నేను సమంతని కిషోర్ని ఒక రీల్ చేయమన్నా సార్. సో దాంట్లో కూడా నేనే కిషోర్కి ఏం చేయమంటే, రష్మికది మీరు చేయండి అన్నా. సో ఫన్నీగా ఉంటుందని నేను రష్మికది కిషోర్ని చేయమన్నా. చేశాక అప్పుడు బర్త్డేది ట్రోల్ చేశారు, ఇప్పుడు ఈ సాంగ్లో కూడా రష్మికని ట్రోల్. అరే నన్ను ఫోన్ చేసి తిట్టుకున్నారు, అరే నీ వల్ల చూడరా. స్వీట్ రైట్.